రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 19, 2024. వారం శుక్రవారం. తిథి త్రయోదశి రాత్రి 7:41 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 2:55 వరకు. వర్జ్యం రాత్రి 1:21 నుండి 2:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు మరియు మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:05 వరకు మరియు సాయంత్రం 6 నుండి 6:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. రుణాలు చేయడంలో ముందుంటారు. అయితే అవి తీర్చే రుణాలుగానే ఉంటాయి. ఇతరులు చెప్పే విషయాలను పూర్తిగా వినరు, మొండిగా వ్యవహరిస్తారు. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. మీరు ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వయంగానే మీ భావాలను వారికి చెప్పండి. రాయబారాలు నడపకండి. మేలు చేకూరుతుంది. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. మీ మనోగతాన్ని బయటపెట్టరు. మాటల కన్నా చేతలతోనే పనితనాన్ని చూపించడానికి ఇష్టపడతారు. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతరుల ఒత్తిడుల వలన మీకు ఇష్టం లేని కార్యక్రమాన్ని చేయవలసి వస్తుంది. ఇది మానసికంగా ఇబ్బంది కలిగించినా ఇందువల్ల ప్రత్యేకమైన నష్టం ఏర్పడదు. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. దూర ప్రాంతాలకు అర్జీలు, బయోడేటాలు పంపుతారు. మీ సహాయం అవసరమైనటువంటి ఆప్తులకు అండగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. సింహరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. నూతన పరిచయస్తులతో మిత్రత్వం ఏర్పరచుకుంటారు. మాటకారితనంతో మీ పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడి ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు. కన్యారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు ఎక్కువ అవుతున్నట్లు గమనిస్తారు. కార్యాలయాల్లో మరింతగా శ్రమించి పనిచేయవలసి ఉందని నిర్ణయించుకుంటారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం. ఒకానొక సమయంలో మీ పరపతిని బాగా ఉపయోగించవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు తీరుతాయి. మీకు రావాల్సిన బిల్స్, క్లెయిమ్స్ సకాలంలో చేతికి అందుతాయి. కార్యజయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పెడతాయి. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. 2-3 విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. మీనరాశి.
ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోగలుగుతారు, శక్తికి మించి శ్రమిస్తారు, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు, ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.